హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అమ్మ న్యూస్. నేను మీ సూర్య. మరి ఈరోజు మనం ఒక కిరాక్ పర్సన్ని కలవడానికి వచ్చినాం. ఆయన ఎవరంటే బిగ్ బాస్కే ఫైర్ పుట్టించిన వ్యక్తి, బిగ్ బాస్కే యాంగర్ తెప్పించిన వ్యక్తి. ఆయన ఎవరో మీకు అర్థమయ్యే ఉంటుంది. మొత్తం నేనే చెప్తే ఎట్లా అన్నను కూడా కొన్ని అడదాం. అన్న నమస్తే. అన్న నమస్తే అన్న, ఎట్లుంది అన్న బిగ్ బాస్ హౌస్? ఫైర్ గానా కూల్ గానా? మస్తు ఉంది. హౌస్ మాత్రం క్రేజీ ఉంది, చాలా బాగుంది అన్న. మన మీ 2 వీక్స్ ఆట చూడంగానే అబ్బా అన్న అబ్బాయి అన్న ఫైనల్ ఉంటాడు అని మేము ఫిక్స్ అయిపోయినాం. 3rd వీక్ వచ్చేసరికి మీరు ఇలా ఉన్నారు, అసలు మేము పరిశాన్ అయిపోయినాం. అంటే ఇప్పుడు నిజంగా కూడా నేను ఆట వల్ల అయితే బయటకు రాలేదు. ఏవో జరిగింది, జనాలకు ఏం నచ్చలేదు పక్కన పెడితే ఆట అయితే డెఫినెట్గా ఆడినా నేను గట్టిగా. నేను కాదు, హౌస్లో ఉన్న వాళ్ళే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బయట ఆడియన్స్ కాదు, హౌస్లో ఉన్న కంటెస్టెంట్లు కూడా ఈడే ఇప్పుడు వెళ్ళే క్యాండిడేట్ కాదని అనుకున్నారు. కాబట్టి వాళ్ళందరూ ఆడు ఉండాలి హౌస్లో అని చెప్పేసి అన్నారు. సో అది ఇంకా అన్ఫార్చునేట్, దాన్ని ఏం చేయలేము. అన్న ఎక్కువ ఈ సోనియా నిఖిల్ పృథ్వీని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందని మీరే అన్నారు. నిఖిల్తో చెప్పారు జాగ్రత్త ఉండరా అని మీరు ఇన్ఫ్లుయెన్స్ చేశారు. ఎందుకు? ఎలా మీకు ఏమనిపించింది? ఎందుకు కాదు, ఇప్పుడు నేను నిన్న వాళ్ళ హస్బెండ్ని కలిసిన, తను కూడా అన్నాడు సోనియా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఎందుకు చేస్తుంది అంటే సోనియాకి ఆమెకి లెక్చర్స్ ఇస్తూ ఉంటుంది. వాళ్ళకు కంపెనీ ఉందంట, కంపెనీలో ఎంప్లాయీస్తో మాట్లాడడము. సో ఆమెకి ఎవడన్నా కరెక్ట్ వేలు వెళ్తలేడు అన్నప్పుడు ఆమెకు అది మాట్లాడేది ఇది అలవాటు ఉంది. బై నేచర్ ఆమె ఎక్కువ లెక్చర్స్ ఇవ్వడం ఇవన్నీ అలవాటు ఉన్నాయి. కాబట్టి ఆమె ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటుంది. దట్స్ హర్ నేచర్, అది అట్లనే ఉంటుంది. సో నాకేం ప్రాబ్లం లేదు ఇన్ఫ్లుయెన్స్ చేస్తే అని చెప్పేసి వాళ్ళ హస్బెండ్ కూడా చాలా స్పోర్టివ్గా చాలా లైట్ తీసుకున్నాడు. సో నేను కూడా యాజ్ అ ఫ్రెండ్గా అబ్జర్వ్ చేసిన కాబట్టి నువ్వు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నట్టు కనబడుతుంది నాకు అని చెప్పి నేను తనను కూడా అడిగిన. నేను చెప్తా రాకని వాడు వినడు కదా అని తను కూడా అన్నది. నిఖిల్ కూడా చెప్పిన, మీరు ఇంటర్వ్యూనర్ పక్కన పెడితే నాకే అట్లా అనిపిస్తుంది, బయట ఇంకెక్కువ అనిపిస్తుంది అని నిఖిల్ గారికి కూడా చెప్పిన. సో దే హ్యావ్ దట్ క్లారిటీ, వాళ్ళకి ఆ క్లారిటీ ఉంది. సో ఇక అది బయటకు ఇంత ఎక్కువ ప్రొజెక్ట్ అవుతుందని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను వచ్చిన కాబట్టి నాకు తెలిసింది ఇదంతా. ఓకే అన్న సీత గారితో మీకు 2nd వీక్లో ట్రాష్ అయింది, ఒక చిన్న ఇష్యూ అయింది. 3rd వీక్ వచ్చేసరికి సీత గారు మీరు బయటికి వెళ్తుంటే చాలా ఏడ్చారు. చాలా అన్న అనే రాఖీ కట్టించుకుంటా మీరు బయటకు వెయిట్ చేస్తా అని కూడా అన్నారు. అంటే మీకు మీ ఇద్దరి మధ్యలో ఆ బాండింగ్ పెట్టడానికి కారణం ఏందన్నా? నిజంగా చెప్తున్నా కూడా ఫస్ట్ డే అభయ్ గారు అని పిలిచిన తర్వాత ఫస్ట్ డేనే అనుకుంటా యాక్చువల్గా, ఆ రోజే ఫస్ట్ డేనో 2nd డేనో నిన్ను అన్న అని పిలువచ్చా అని అన్నది. పిలువ పెట్టా, నీకు ఎట్లా అనిపిస్తే అట్లా పిలువ అని అన్న. ఆ తర్వాత ఒక 2 డేస్ అయిన తర్వాత నేను బయట కూడా అన్నా అని పిలవచ్చా అంటే నువ్వు హౌస్ కోసమే పిలుస్తున్నావారా అన్న. అట్లా అనలేదన్నా అన్నది. మరి ఇంకెందుకురా, నువ్వు అన్నావు, నేను ఫిక్స్ అయిపోయినా నువ్వు నా చెల్లె అని చెప్పేసి. సో ఆ పిలుస్తున్న దాంట్లోనే ఒక లవ్ ఉండే. ఇప్పుడు మీరందరూ ఒక క్లాష్ అయింది అంటారు కదా, ఆ గొడవ వరకే మీకు చూపించారు. జరిగింది ఏంటంటే దాని వెరీ నెక్స్ట్ మినిట్ నేను సీతుతో మాట్లాడదాం, పాపం చిన్నపిల్ల అది, దాంతో మాట్లాడాలని చెప్పి నేను వెయిట్ చేసిన. సీతు కూడా లోపలికి వెళ్ళి ఎవరి మీద కోపం అన్న మీద చూపించినా నాకు అదే బాధ అనిపిస్తుంది. అభయన్నని తిట్టాలని కాదు నాకు, నేను ఎవరినో అందాం అనుకున్నా, ఆ కోపంలో అభయన్నని అనేసిన అని చెప్పి సీతు ఏడ్చింది. సో ఇది జనాలకు తెలియదు అన్ఫార్చునేట్లీ. సో అంటే తెలియకుండానే ఒక అన్నా చెల్లె బాండింగ్ చాలా ఎక్కువ ఫామ్ అయిపోయింది మాకు ఆల్రెడీ. సో ఆ గొడవ వల్ల నెక్స్ట్ డే మళ్ళీ అట్లా కాదు బేట ఇట్లా ఇద్దరం మాట్లాడుకొని ఆమె సారీ అన్న అంటే సారీ బేట అట్లా కాదు నన్ను అర్థం చేసుకోనన్న, నాకు ఎప్పుడు అట్లా ఉండదు, నువ్వు ఫిక్స్ అయిపోయినా నేను నా చెల్లెవని. సో నేను అన్న నా చెల్లెతో నేను ఎట్లా మాట్లాడుతున్నా నీతో అట్లే మాట్లాడుతున్నారా అని చెప్తే చిన్న అసలు నీ గురించే కాదన్నా, నాకు తెలుసు నీ గురించి అని. ఆ బాండ్ ఇంకా ఎక్కువైపోయింది మాకు. అది ఎంత ఏ లెవెల్ ఎక్కువైపోయిందంటే బయటకు వెళ్ళిన తర్వాత నేను ఇంటికి వస్తాను అనుకున్నాను చాలాసంటే రాబెట్ట అది నీ ఇల్లే, ఇంకా నువ్వు వచ్చేసే. నేను ఇంటికి వచ్చినాక మా చెల్లె వాళ్ళు కూడా నా వైఫ్ వాళ్ళు కూడా ఫస్ట్ బయట కాగానే సీతుని ఇంటికి తీసుకురన్నారు. సో ఆ బాండింగ్ వాళ్ళు కూడా కనెక్ట్ అయ్యారు. అన్న బిగ్ బాస్ హిస్టరీలో ఫస్ట్ టైం రెడ్ కార్డ్ చూపెట్టి బయటికి వెళ్ళండి అని అన్నారు. అది ఆ టైంలో ఆ మూమెంట్లో మీకేం అనిపించింది? నేను నా లెక్కుంటా, నచ్చపోతే బయటకు వెళ్ళిపోతా అని డైరెక్ట్ బిగ్ బాస్ కెమెరా కూడా నేను అదే చెప్పిన. కానీ నాకు ఒకటే షాక్ అయింది ఇక్కడ, అంటే నాకంటే ఇంకా ఎక్కువ మాట్లాడిన ప్రీవియస్ కంటెస్టెంట్లు ఎవరైతే ఉన్నారో, ఇంకా ఎక్కువ పదజాలం వాడినారు, వాళ్ళకు రాని రెడ్ కార్డు ఇదే హౌస్ తీసుకున్నా, ఇదే హౌస్లో ఫిజికల్ వైలెన్స్ని ఎంకరేజ్ చేస్తున్నట్టు కొంచెం అమ్మాయిలు అటు ఇటు నూకేసి అండ్ దాంతోపాటు వేరే అమ్మాయిలతో కొంచెం మిస్బిహేవ్ చేసిన ఇట్లాంటి ఇన్సిడెంట్స్ ఉన్నా కూడా వాటికి రాని రెడ్ కార్డు నేను నా వాయిస్ అవుట్ చేసినప్పుడు అవుట్ ఆఫ్ పెయిన్ నేను ఒక 2-3 మాటలు ఫ్లిప్ అయితే నాకెందుకు వచ్చిందన్న క్వశ్చన్ నాకు అర్థం కాలే ఫస్ట్. సో నేను అనుకున్నా నేను రెడ్ కార్డ్ వచ్చేంత క్రైమ్ అయితే నేను చేయలేదు. అండ్ ఇంకోటి దానికి నాకు ఒక వార్నింగ్ కూడా ఏది రాలేదు. సో అప్పుడు నేనేమనుకున్నా అంటే ఇంకా సో ఇఫ్ యూ వాంట్ టు సెండ్ మీ అవుట్ ఐ విల్ గో, నాకేం ప్రాబ్లం లేదు. బట్ నాకు తెలిసి నేను ఏం చేసిన అన్నదన్న ఫీలింగ్లో నేను ఉండే. సో అందుకని నేను నాకు రిగ్రెట్స్ ఏం లేవు, నేను బయటకు వచ్చిన నార్మల్గా ఉన్నా. సో నాకు సార్ ఎక్కువ దానివల్ల హర్ట్ అయింది కాబట్టి నాకు సార్కి నేను సారీ చెప్పిన, సారీ సార్. మీరు ఏం చేసినా కానీ మీరు మాకు ఎప్పటి ఫేవరెటే అన్న. థ్యాంక్ యూ.
అన్న అట్లనే మీ తర్వాత స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ ఏంటంటే మహత్పర్తం అయితే నోబెల్ అది నబీల్ నబీల్ మీరేమనుకుంటారు నబీల్ గురించి? నబీల్ నాకు చాలా నచ్చిండు. నబీల్లో ఉన్న బ్యూటీ ఏంటంటే వాడు క్విక్ లెర్నర్, మంచిగా నేర్చుకుంటాడు. అండ్ నబీల్తో నాకు ఇప్పుడు వస్తున్న టైంలో చాలా మంచి బాండింగ్ ఏర్పడ్డది. సో వాడు డలింగ్ అని ఏది అనిపించినా నన్ను అడుగుతూ ఉంటాడు, నాతో మాట్లాడుతూ ఉంటాడు. సో నాకు ఇంకా నబీల్ ఒక మంచి మెమరీ ఇచ్చిండు వచ్చేటప్పుడు. డలింగ్ నువ్వు చీఫ్గా చాలా బాగా చేసినావు, గెలుస్తామా వాడిని పక్కన పెడతా డలింగ్, రేపు పొద్దున నేను చీఫ్ అయితే నిన్ను గుర్తుపెట్టుకొని నీ లెక్క ఉండడానికి నేను ప్రయత్నిస్తాడు డలింగ్ అని అన్నాడు. సో అదొక బెస్ట్ మెమరీ నాకు. అంటే సో ఎందుకంటే నబీల్ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ లాగా నేను ఫీల్ అవుతున్నా కాబట్టి సో నాకు చాలా మంచి మెమరీ ఇచ్చిండు నబీల్ ఆ మాట ద్వారా. సో నేను డెఫినెట్గా నబీల్ కూడా మంచిగా ముందుకెళ్ళాలని కోరుకుంటున్నా. అండ్ డెఫినెట్గా వాడు ఉంటాడు కూడా టాప్ 5లో కన్ఫర్మ్. ఓకే అన్న ఇప్పుడు యష్మి గురించి వస్తే యష్మి ఏదన్నా ఫేస్ టు ఫేస్ పర్ఫెక్ట్ ఫేస్ టు ఫేస్ మాట్లాడుతుంది. అంటే ఇట్లనే ఉంటే కంటిన్యూ ఉంటే మంచిదా లేకపోతే ఇంకేమైనా చేంజెస్? యష్మి ఇప్పుడు ఎట్లుందో యష్మి అట్లే ఉండాలి. అన్ఫార్చునేట్లీ ఫస్ట్ 2 వారాలు నాకు కూడా అర్థం కాలేదు యష్మి ఎట్లుంటుందని. సెకండ్ వీక్ అయిపోయే టైంకి స్లోగా యష్మి చాలా ఎమోషనల్ రా, కానీ తెలుస్తలేదు మనకు చిన్నపిల్లలాగా అనేది నేను రియలైజ్ అయ్యి నేను వచ్చేటప్పుడు కూడా రెడ్ హార్ట్ ఎందుకు ఇచ్చిన అంటే యష్మి చాలా మంచిది, చాలా జెన్యూన్, చాలా హానెస్ట్ అని ఇచ్చిన నేను. సో నేను దాని మీద ఇంకా స్టిక్ అనే ఉన్నా. లక్కీలీ నేను ఇచ్చిన కాబట్టి నాకు ఆ ప్రూఫ్ కూడా ఉంది చెప్పడానికి. అండ్ అది జనాలు ఇప్పుడు రియలైజ్ అవుతారు కదా యష్మి చాలా హానెస్ట్ అది ఇదని. సో ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై డెసిషన్, ఐఎమ్ వెరీ హ్యాపీ. నేను నీట్గా అర్థం చేసుకున్న జనాలనే నాకు అనిపిస్తుంది. అండ్ ఆమె అట్లే ఉంటుంది, అట్లే ఉండాలి, ఇంకా ముందుకెళ్తుంది. ఇప్పుడు మనం మణికంఠ 2 వీక్స్ సెంటిమెంట్ ప్లే చేసింది, ఇప్పుడేమో సెంటిమెంట్ కనబడతలేదు, ఏదో లాజిక్ క్వశ్చన్స్ మాట్లాడుతుండు, అంతా అయోమయంలో ఉంటుండు. మరి మీరు ఏమంటారు? మణికంఠ గేమ్ ప్లే నాకు అసలు నచ్చట్లేదు. డెఫినెట్లీ మణికంఠ గేమ్ కోసం స్ట్రాటజీలో మూవ్స్ చేస్తున్నాడు. అవి వాడికే అనుకోకుండా అన్ఫార్చునేట్లీ లాస్ట్ వీక్ మొత్తం వానికే తిప్పికొట్టినాయి అన్నీ. అంటే ఏ లెవెల్లో తిప్పికొట్టినాయి అంటే యష్మి డైరెక్ట్ ముఖం మీద చెప్పింది, నా దగ్గర ఎవడు ఉన్నా లేకున్నా నువ్వు వెళ్ళేంత వరకు నేను నిన్నే నామినేట్ చేస్తాను ఫిక్స్ అయిందంటే ఆమె ఎంత ఘోరంగా ఎమోషనల్గా హర్ట్ అయింది. సో ఒకటే నాకు అంటే ఇప్పుడు వాడు హౌస్లో ఉన్నాడు కాబట్టి నేను ఆబ్వియస్లీ చెప్పలేము మనము, కానీ ఆ పాయింట్స్ వల్ల వాడు సెల్ఫ్ రియలైజ్ అయ్యి అది తగ్గించుకుంటే మాత్రం ముందుకెళ్తాడు, లేకుంటే మాత్రం ఇంకో 2-3 వారాలలో వచ్చేస్తాడు. జనాలు చూడలేరు ఇట్లాంటివి ఎక్కువ. అన్న ఇప్పుడు ఓం అన్న ఆయన అసలు స్క్రీన్ మీదకే మాకు ఎక్కువ కనబడతలేడు, ఏదో మధ్యలో అట్లా వచ్చి పోయినట్టే కంటుండు. ఆయన ఏదైనా అంటే నేను పెద్దోడిని, నేను గొడవల మధ్యలో పోవద్దు అది ఇది అని ఏదో మాట్లాడుతుంది. అసలు మీరేమనుకుంటారు? అంటే ఓం అన్న ఆయన ఒక మెంటర్ లాంటాడు యాక్చువల్గా. ఎవడన్నా తప్పు చేస్తే వాడిని గైడ్ చేయాలి, ఇట్లా మాట్లాడాలి. సో ఆయన స్టిల్ ఆయనకంటే అందరూ చిన్న ఏజ్ గ్రూప్ కాబట్టి ఆయనకున్న ఒకే ఒక దోస్తు శేఖర్ భాష కూడా వెళ్ళిపోవడం వల్ల ఎవరితో ఎక్కువ సేపు టైం స్పెండ్ చేయలేకపోతుండే ఆయన. సో దానివల్ల మేబీ అంటే అదొకటి, ఇంకోటి ఫుడ్ కానీ ఈ సిస్టమ్ కానీ పాపం చాలా అడాప్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాడు, కానీ అన్నతోటి కూడా అయితే లేదు. ఇప్పుడు అన్న విష్ణుప్రియ, ప్రేరణ వీళ్ళు ఆడుతురు, బట్ మాకు ఎక్కువ కనబడతలేరు. మీరు ఎప్పుడు ఏం చెప్తారు వాళ్ళ గురించి? కనపడతలేరంటే విష్ణుప్రియ స్టిల్ హ్యాస్ టు ఇంప్రూవ్ ఎ లాట్. ఎందుకంటే విష్ణుప్రియకి ఆల్రెడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది కాబట్టి విష్ణుప్రియ మొన్న ఎగ్ టాస్క్ ఆడింది చూసినా, ఆ లెక్కన ఆడితే కనుక విష్ణుప్రియ టాప్లోకి వస్తుంది. కానీ నా మాటను స్వీటెస్ట్ పర్సన్ ప్రేరణ. ఆ అమ్మాయి అసలు ఆడపుల్లి అంటే ఆమెకు కూడా ఒక ట్యాగ్ ఇవ్వచ్చు. ఇప్పుడు ఎట్లయితే యష్మి గురించి మాట్లాడుతారో డెఫినెట్లీ ప్రేరణ గురించి మాట్లాడతారు. ఆ పిల్ల టాప్ 5లో కన్ఫర్మ్ ఉంటుంది, నా మాటగా చెప్తున్నది. అన్న ఇప్పుడు మీరు బిగ్ బాస్ వెళ్ళే ముందుకో ఒక సినిమా డైరెక్షన్ చేశారని మాకు తెలుసు, ఇప్పుడు ఆ సినిమా అప్డేట్స్ మాకేమన్నా కొంచెం? ఎస్, ఆ సినిమా పేరు లైఫ్ ఆఫ్ రామ్, అది రామ్ కామ్, దాని పోస్టర్ కూడా తొందరలో రిలీజ్ చేస్తా. సో అది ఒక స్కెడ్యూల్ అయింది, ఇప్పుడు ప్రస్తుతానికి షూట్ బ్రేక్లో ఉన్నాం, అది వెళ్ళొచ్చిన కాబట్టి రిటర్న్ మళ్ళీ దాని సెకండ్ స్కెడ్యూల్ స్టార్ట్ చేసి మోస్ట్లీ సింగిల్ స్కెడ్యూల్లో ఫినిష్ చేసేసి బై ఎండ్ ఆఫ్ ఏప్రిల్ ఆ టైంకి సినిమా రిలీజ్ రెడీ చేసుకుందామని ప్లాన్ చేస్తాను. ఓకే అన్న, ఇప్పుడు నైనిక హౌస్లో అందరికన్నా చిన్నది, చాలా చిన్నది. మీరు ఆమెతోటి ఫ్రెండ్లీగా ఉండు, ఆమె గేమ్స్ కూడా బాగా ఆడుతుంది. మీరు నైనిక గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? నైనిక చాలా చిన్నపిల్ల. యాక్చువల్గా నైనిక మెంటల్లీ అండ్ ఫిజికల్లీ చాలా స్ట్రాంగ్ అమ్మాయి. సో కానీ పాపం అమ్మాయి ఎందుకో ఎమోషనల్గా చాలా డౌన్ అయింది. అండ్ ఏ లెవెల్లో డౌన్ అయిందంటే నైనిక గేమ్ కనబడతలేదు నాకు ఇప్పుడు. సో ఇమ్మీడియట్లీ ఆమె ఫైట్ బ్యాక్ చేసి అది ఆమె వీక్నెస్ ఏమవుతుందనేది తెలుసుకొని మళ్ళీ ప్రాపర్ సాలిడ్ నైనికని నేను చూడాలని కోరుకుంటున్నాను.
నాకు సార్ కూడా అన్నాడు ఫస్ట్ 2 వారాల తర్వాత నువ్వు డౌన్ అయినవేంది అని. సో అది నుంచి బయటకు వస్తే నైనిక విల్ బి వెరీ గుడ్ ఫైటర్ ఫీమేల్ కంటెస్టెంట్స్లో. ఓకేనా, ఇప్పుడు మీరు టాప్ 5లో ఒక 3 పేర్లు చెప్పారు, మిగతా మొత్తం 5 కూడా ఎంతమంది ఉంటారు మాకు కావాలి? అంటే ఇప్పుడున్న మట్టికి నాకు అనిపిస్తున్న టాప్ 5 వీళ్ళే. సీతు, ప్రేరణ, యష్మి, నిఖిల్ అండ్ నబీల్. ఈ 5 మంది నేను అనుకుంటున్న టాప్ 5. సో చూద్దాం ఎట్లా ఫ్లిప్ అవుతుందేమో తెలియదు. ఎందుకంటే 5 మందిని అడిగితే నన్ను కూడా మన ద టాప్ 5 కింద అనుకున్నారు. సో ఎప్పుడేం జరిగేది తెలియదు, కానీ నా ఫీలింగ్ అయితే అది. అన్న పర్ సపోజ్ ఇప్పుడు మళ్ళీ బిగ్ బాస్ మళ్ళీ మీకు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చి మీరు మళ్ళీ పోయే ఛాన్స్ ఉంటే వెళ్తారా? ఇప్పుడు ఐ మీన్ హానెస్ట్గా నీకు నేను పోవాలని ఉన్నదా? 100% చెప్తున్నా, మీరంటే నాకు చాలా ఇష్టం. థ్యాంక్ యూ. నేను బిగ్ బాస్ మీరున్నంతసేపు చూసిన, ఇప్పుడు కొంచెం కొంచెం చూస్తున్నా. సో డెఫినెట్గా నాకు ఛాన్స్ వస్తే పోతే, ఎందుకంటే నిజంగా చెప్తున్నా, నాకు ఇది అయిపోయిన తర్వాత నుంచి నాకు వచ్చే అభిమానం, నాకు వచ్చే మెసేజ్ చూస్తున్నా కదా, వాళ్ళందరూ ఎక్కువ ఫీల్ అయింది నువ్వు లాస్ట్ దాకా ఉండాలి, నువ్వు అనవసరంగా వచ్చినావు, నీకు అన్ఫేర్ అనిపిస్తుంది మాకు అని చాలామంది బాధపడ్డారు. సో డెఫినెట్గా ఇంత లవ్ చూపిస్తున్నందుకు నాకు కనుక డెఫినెట్లీ ఆప్షన్ వస్తే, నాకైతే మంచి మెమరీస్తో బయటకు వచ్చినా, చాలామంది ప్రేమను తీసుకున్నా బయటకు వచ్చి, కానీ ఛాన్స్ వస్తే మీ అందరి నమ్మకాన్ని మాత్రం బరాబర్ నిజం చేస్తా. సో నేను డెఫినెట్గా వస్తే పోతా, బట్ నాకు రిగ్రెట్స్ ఏం లేవు, ఎందుకంటే నాకు చాలామంది లవ్ దొరికింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఆ 21 days నేను చాలా ఎంజాయ్ చేసిన బిగ్ బాస్ షోని. డెఫినెట్లీ ప్రతి ఒక్కడు ఏదో మిస్టేక్ చేశాడు, ఒక సైడ్ నా దిక్కు ఫ్లిప్ అయింది అంతే. అది నాకు చిన్న ఒక 5-6 పాయింట్లు అడుగుతా, వాటికి సూటబుల్ వ్యక్తులు ఎవరో మీరు చెప్పండి. హూ ఈజ్ ఇంటెలిజెంట్ అన్న? ఇంటెలిజెంట్ అంటే నాకు తెలిసి ఉన్న ప్రేరణ. ఫైటర్? సీతు. ఎమోషనల్? నిఖిల్. గేమర్? నబీల్. ఓకే, థ్యాంక్ యూ అన్న. చాలా ఎంజాయ్ చేసినాం మీతోటి, మీ ఫేస్ టు ఫేస్ ఇచ్చినాం, చాలా థ్యాంక్ యూ అన్న. మీరు వైల్డ్ కార్డ్ ఎంట్రీ తప్పకుండా వెళ్ళాలా, మేము మీకు సపోర్ట్గా ఉంటాం. థ్యాంక్ యూ అన్న. చూసాంగా కిరాక్ వ్యక్తితో కిరాక్ ఫేస్ టు ఫేస్ జరిగింది. మరి అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ సూర్య.